తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపార పరంగా కూడా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మంచి లాభాలు ఉంటాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు, భాగస్వామి సహాయ సహకారాలు వీరికి గట్టిగా లభిస్తుంది. కుటుంబ సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు వీరికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార బుద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిరు వ్యాపారస్తులకు, కాయగూరలు, వ్యవసాయదారులకు, ఫార్మా రంగంలో ఉన్నవారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, పాల వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు వీళ్ళకి. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మిత్రుల సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు వీరికి కలిసి రావు. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అయితే వివాహ విషయంలో జాతక పరీక్ష చేసుకుని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఒక నెల ఆగడం లేదా మేలో ప్రారంభించండి. ఈ వారం వివాహ సంబంధాలకి చూడకుండా ఉండడం చెప్పదగిన సూచన. సంతానపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. సంతానం బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది లేదా శుభవార్తను వింటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కానీ వీరు కష్టపడకుండానే ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ప్రభుత్వ ఉద్యోగ పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ కానీ లేదా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో బంగారం కానీ లేదా ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. వచ్చిన ధనాన్ని మ్యాక్సిమం సేవింగ్స్ రూపేణా పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ అయినా సరే ఎవరికి అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. సాధ్యమైనంత వరకు హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఉంటే తీర్చివేసేయండి. వారికి దూరంగా ఉండడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరో చెప్పారని చెప్పేసి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం, మోసపోవడం జరుగుతూ ఉంటుంది. పలానా బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, మీకు పలానా వడ్డీ వస్తుంది, డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయండి, రెండింతలు వస్తాయని చెప్పి మీకు చెప్పకుండానే సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యార్థులకు కాలం బాగుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి విజయాలు సాధిస్తారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. అయితే కాస్త బద్ధకాన్ని తగ్గించాలి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. H1B వీసా, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన, అలాగే కుబేర కుంకుమతో ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరంతో పూజించండి. దుర్గా అష్టోత్తరం పండించినట్లయితే సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా వినడం కానీ చేయడం కానీ చేయండి. దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు, నరదిష్టి ఇవన్నీ తొలగే అవకాశాలు గోచరిస్తుంది. తదుపరి తులారాశి.